శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈ నెల 21వ తేదీ శుక్రవారం, పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం కావున స్త్రీలందరూ కూడా సకల సౌభాగ్యాలు కోరి చేసేటటువంటి వరలక్ష్మి వ్రతం చాలా ప్రాశస్యమైనది. ప్రతి స్త్రీ కూడా తప్పనిసరిగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఒకవేళ ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఏవైనా ఆటంకాలు వచ్చినట్టయితే, ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఉంటూ ఉంటాయి కదా మనకి ప్రపంచంలో. అవి ఈ బహిష్టు ఇబ్బందులు ఉండొచ్చు, ఎవరికైనా మైల వచ్చి ఉండొచ్చు, అంటే వ్యక్తులు ఎవరన్నా చనిపోయి వచ్చి ఉండొచ్చు, లేదా ఎవరన్నా శిశువులు జన్మించి పురిటి మైల అంటాం మనం, పురుడు ఉంటూ ఉండవచ్చు. ఏదైనా బాగా అనారోగ్య కారణాల వల్ల వాళ్ళు లేవలేకపోవచ్చు. అలాగే ఈ రోజుల్లో పురుషులతో పాటు సమానంగా స్త్రీలు కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మరి ఏదైనా డ్యూటీస్ కారణంగా ఉదయాన్నే డ్యూటీ ఉందనుకోండి, అప్పుడు ఎలా చేసుకుంటారు స్త్రీలందరూ ఈ వ్రతాన్ని? కాబట్టి అలాంటి ఆటంకాలు ఉండవచ్చు. ఇలా ఏ రకాలైనటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకోలేరు. కాబట్టి ఎవ్వరూ భయపడవలసిన పని లేదు, బాధపడవలసిన పని లేదు. అయ్యో మనం పూజ చేసుకోలేకపోతున్నాం, ఏం జరుగుతుందో అని భయం వద్దు. అరే మనం ఇవాళ చేసుకోలేకపోతున్నాం కదా, మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అంటే 4వ శుక్రవారం చక్కగా మరింత భక్తి ప్రపత్తులతో ఈ వ్రతాన్ని ఆచరించుకోండి. ఇప్పుడు ఈ శ్రావణ శుక్రవారం నాడు ఒకవేళ గనక పూజ చేసుకోలేకపోయినట్టయితే 4వ శుక్రవారం నాడు చేసుకోండి. ఇది కూడా చాలా చాలా ప్రశస్యం. నిజానికి 4 శుక్రవారాలు మంచిదే, కానీ కొన్ని కారణాల వల్ల ఈ 2వ శుక్రవారం నాడు చేసుకోలేని వారు 4వ శుక్రవారం చేసుకోవచ్చు. మనకి అప్పుడు కూడా ఏవైనా ఆటంకాలు ఉంటాయేమో అనుకునేవారు 3వ శుక్రవారం నాడు కూడా చేసుకుంటారు. అయితే కొత్తగా వివాహం అయిన వారు, నవవధువు మటుకు తప్పనిసరిగా ఈ 2వ శుక్రవారం నాడే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. ఇది కుదరని పక్షంలో 4వ వారం చేసుకోండి. 3వ వారం మటుకు చేసుకోవద్దు. నవవధువులకి ఇది ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాను అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటికి కొన్నిసార్లు చేసుకొని ఉన్నవారు ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉంటాం కదా, అలా చేసుకుంటూ ఉండేవారు 3వ శుక్రవారం అయినా చేసుకోవచ్చు, మొదటి శుక్రవారం అయినా చేసుకోవచ్చు, తప్పు లేదు. అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అమ్మవారి పూజ చేసుకోవడంలో ఎటువంటి దోషము ఉండదు అని చెప్పి తెలియజేస్తూ, ఎటువంటి అపోహలు పడకండి. కుదరని వారు తిరిగి 4వ శుక్రవారం నాడు చేసుకోండి. అది కూడా కుదరదు అని ఊహించినట్టయితే 3వ శుక్రవారం అయినా చేసుకోండి. పూజ చేసుకోవడం మటుకు మానకండి అని చెప్పి తెలియజేస్తున్నానండి.